ఎవిడెన్స్లు దొరికి కన్ఫర్మ్ అయ్యి ఎంత కాలం అయింది? ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి నీకు క్లారిటీ. సంవత్సరంగా డౌట్ అయితే వస్తుంది, సంవత్సరంగా ఎవరితోనో మాట్లాడుతున్నారు కానీ ఎవరితో అనేది నేను క్లారిటీ చెప్పలేను. భర్త అనేటటువంటి వాడు ఇంట్లో ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నెల 15 రోజుల పాటు లేకుండా వెళ్ళిపోతుంటే కనుక నువ్వు ఎవరిని అలర్ట్ చేయలేదా? మీ పేరెంట్స్ అమ్మ ఎక్కడ పోతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు? లేదు సార్, మా పేరెంట్సే నన్ను మొత్తానికి వదిలేసారు. పట్టించుకోవట్లే, ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశాం కదా. నా తండ్రి లేడు, మా అమ్మకు ఇంకా నా వెనకాల ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా నా కష్టం కూడా వాళ్ళకి చెప్పి నా బాధలు వెనకాల పడితే ఇంట్లో. ఒరిజినల్ గా రవి మంచోడేనమ్మా? ఒరిజినల్ గా మంచోడేనా? బాగా అంటే లవ్ అటాచ్మెంట్ అంతా మీ ఇద్దరికి బాగానే ఉంది? అటాచ్మెంట్ బాగానే ఉంది? బాగానే ఉండేది సార్, మంచిగానే ఉంటుండే. అందుకే ఇద్దరు పిల్లలు అయ్యేంత వరకు 3 సంవత్సరాలు పెళ్ళి అయ్యాక 3 సంవత్సరాల వరకు చాలా బాగున్నాడు. చాలా ప్రతి ఒక్కటి చెప్పేవాడు, నేను చిన్న పని చేసినా చెప్పేవాడు, ఒక టీ షర్ట్ కొనుక్కున్నా నాకు చెప్పేవాడు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద వర్క్ చేస్తున్నాడు, అంత పెద్ద ఆఫీస్ పెట్టా అంటుండో అది ఇంతవరకు ఎక్కడుందో కూడా నాకు తెలియదు సార్. తెలీదు, నీ వస్తువులు ఏమయ్యాయో కూడా తెలియదు. అసలు నువ్వు అడగలేదా ఓపెనింగ్ గానీ షాప్ ఆఫీస్ పెట్టానన్నావు, నేను కూడా అక్కడ నువ్వు ఆడదాని ఇంట్లో కూర్చో, నేను తెచ్చి పెడతాను తిను. ఇచ్చావు బ్యాంక్ ట్రాన్సాక్షన్? నాది 5 లక్షలు ఇచ్చాను మేడం. 5 లక్షలు గోల్డ్ ఉండే, 2 లక్షలు డబ్బులు, 3 లక్షలు గోల్డ్ ఉండే, మొత్తం తీసుకెళ్లి చేతిలో పెట్టాను మేడం. అవి ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు నాకైతే తినడానికి కూడా పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మేడం. సేవింగ్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాయమ్మా? ఏం లేవు? ఇంకేం లేవు. నేను అది చెప్తేనే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, నీకు మగ పిల్లలే కదా పుట్టింది, ఎట్లైనా బతుకుతారు, నువ్వు నా మీద ఎందుకు ఇట్లా పడుతున్నావు అని. దేనికోసం అని వచ్చారు ఇప్పుడు? మీ ఆయన్ని మీతో పాటు చక్కగా ఉండమని చెప్పా, లేదంటే డబ్బులు రిటర్న్ ఇవ్వాలని చెప్పా? లేదు మేడం, నాకు డబ్బులు ఎందుకు మేడం, ఏం చేసుకున్నా, నా భర్త నాకు కావాలి మేడం, నా భర్త నాకు కావాలి. నా భర్తతో ఉండే తిరిగే ఇంకో ఆడదేవతో అది నాకు కొంచెం న్యాయం చేయండి మేడం. కాదమ్మా, అంత రెడీ హ్యాండెడ్ గా ఎవిడెన్స్లు దొరికినా నువ్వు అట్లాంటి వ్యక్తి కావాలనుకుంటున్నావా? లేదు మేడం, ఇక్కడ ప్రస్తుతం సమాజంలో అయితే భర్త ఉంటేనే కదా మేడం గౌరవం. మంచోడు అని నమ్ముతున్నావు? మన భర్త మంచోడే ఎవరో అమ్మాయి చెడగొట్టేసిందా మీ ఆయన్ని? అందుకని 3 సంవత్సరాలు నేను చూశాను సార్, నా పెళ్ళైనాక 3 సంవత్సరాలు చూశాను కదా, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో అది ఎంత చూశాను. కానీ ఈ 5 సంవత్సరాల లోపే మొత్తం బ్రెయిన్ వాష్ అయిపోయింది, అటువైపు మళ్ళీపోయాడు, ఇంటి బాధ్యతలు కూడా విస్మరిస్తున్నాడు అని చెప్పి. రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో విన్నారు కదా మీ ఆవిడ ఏమని చెప్తుందో, మీరేమంటారు దీనికి? తను చెప్పేదన్నీ అబద్ధాలు మేడం. తనకి డబ్బు పిచ్చి ఎక్కువ మేడం. ఎప్పుడు డబ్బు 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 డబ్బు, ఎంత డబ్బు తీసుకొచ్చి ఇచ్చినా సరిపోదు మేడం. ఎంత ఇచ్చేవేంటి ఇప్పటికే? అది ఏం చేస్తూ ఉంటారు మీరు? మీ జాబ్ ఏంటి? ఇప్పటికీ కూడా రియల్ ఎస్టేట్? ఏదో ఆవిడ బంగారంతో తీసుకెళ్ళినటువంటి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నాక అవుట్ క్యాంప్స్. బాబు ఫస్ట్ 5 years నీ గురించి ఎలిగేషన్స్ చెప్పట్లా? అప్పుడు లేదు మ్యామ్ నాకు. అదే డబ్బు లేనప్పుడు మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. డబ్బు అంటూ స్టార్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయినాయా? అవును మ్యామ్. ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తూ ఉంటారు, ఎంత సంపాదిస్తారు, ఆవిడ బంగారం ఎందుకు అవసరం పడింది? రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దామని చెప్పి బంగారం తీసుకెళ్ళి పెట్టాను. స్టార్ట్ అయింది, ఓకే బాగానే వస్తుంది. సో అలాంటి టైంలో ఇంకా నాకు బయట వెళ్ళాల్సి వస్తుంది కదా, క్యాంప్స్కి వెళ్ళాలి, నలుగురిని మాట్లాడాలి. సో అలాంటి ఉండేటప్పుడు ఇంటికి ఒక్కొక్క రోజు రాకపోవచ్చు, లేట్ అవ్వచ్చు. దానికి మీరు ఇలా మాడితే ఎలా? 45 రోజులకి ఒకసారి అంటే నువ్వు వచ్చేది? 45 రోజులు మరి అలా ఎన్ని రోజులు ఎక్కడ ఉంటాను సార్ నేను? ఎన్ని రోజులకి ఒకసారి? 15 days ఒకసారి వచ్చేవాడువా? పోనీ ఎప్పుడు వస్తాను ఎప్పుడు రాను నాకు కూడా తెలియదు సార్. ఏం అంత బిజీ షెడ్యూల్ ఏంటి మీది? సో ఈ లైఫ్ లో గ్రోత్ అవ్వాలంటే సరే వెళ్తే వెళ్ళారు, ఫోన్ చేసి అట్లీస్ట్ ఇక్కడ ఉన్నాను, ఈ పనిలో ఉన్నానని అట్లీస్ట్ ఫోన్ చేసి అన్న చెప్పి ఉంటే చెప్పేవాడినే కదా. ఫ్రీగా ఉండడం ఏంటి, తినడానికి ఫ్రీగా టైం లేదా? అంత ఎస్టాబ్లిష్ అయిపోయిందా మీ బిజినెస్? అంత సంపాదించాలనే సార్. సంపాదన రూపాయి కూడా ఇక్కడ రావట్లేదు అంటుంది కదా. ఇస్తున్నాను సార్, ఇవ్వకుండానే పిల్లలు సార్ చదివిస్తున్నారు. బాబు రెంట్ ఆవిడే కట్టుకుంటుందంట, నిజమా కాదా? రెంట్ అన్ని నేనే కదా కడుతున్నాను. ఏమ్మా? సో తనేనా జాబ్ చేస్తుందా? పిల్లలది ఫీజు కట్టి ఎన్ని రోజులు అవుతుంది? టీచర్స్ ఫోన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఫీజు కట్టమని? వాళ్ళు రెంట్ సంగతి ఏంటి? లేదు మేడం, రెంట్ కూడా ఎప్పుడు పట్టించుకోలేదు మేడం. 1 year అవుతుంది మేడం మా ఇంటి రెంట్ ఈయన కట్టి, పిల్లలు ఫీజు కట్టి ఇంట్లోకి ఏమా నీ ముందే చెప్తుంది కదా, మళ్ళీ ఇప్పుడు వానర్లను కనుక్కోవాలా మీ నిజాయితీ బయట పెట్టడానికి? మ్యామ్ ఈ మధ్య కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయిన దాని వల్ల కొంచెం కట్టలేకపోయాను అంతే. కట్టలేకపోయానంటే ఎలా కుదురుతుందండి? 2 చిన్న పిల్లలు, ఇంట్లో పెళ్ళ ఉంది కదా. 3 years బట్టి ఎప్పుడు లేదు అంటే ఎప్పటి నుంచి మీరు కట్టలేకపోతున్నారు? ఈ మధ్య కాలంలో అంటే ఎంత? 6 నెలల 3 నెలల 1 year బట్టి. అంతకుముందు 2 years బట్టి యూఆర్ ఫుల్ఫిల్లింగ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు ఏమో, అంతేనా? సంవత్సరం పట్టిన తేడా? అప్పుడప్పుడు అని చెప్తుంది కదా.
3 సంవత్సరాలు అన్ని కట్టారు, అన్ని చూసుకున్నారు సార్. 3 సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం మానేసి డబ్బులు పంపించడం స్టార్ట్ చేశారు. ఈ 1 ఇయర్ నుంచి ఏంటంటే ఆయన ఇంటికి సరిగా రావట్లేదు, నాకు డబ్బులు పంపించట్లేదు. కనీసం ఫోన్ చేసి పిల్లలు తిన్నారా లేదా అని ఎన్ని రోజులు అవుతుందో అడగండి సార్ మీరే. అదంతా అడుగుదాంలే కానమ్మా. ఇప్పుడు అది ఎలాగా అతని మీ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఈ ఫోన్ ఏంటి, అందులో బూత్ బొమ్మలు ఏంటి చెప్పండి. మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు కదా, మరి చెప్పండి. ఆ ఫోన్ చూపియండి ఆ మేడం గారిని. ఫొటోస్ అవి ఉన్నాయంట కదా ఫోన్ లో, ఎవరితోనో కాన్స్టెంట్ గా మాట్లాడుతున్నారు సార్. ఫ్రెండ్ అయితే హక్ చేసుకుని ఉంటదా సార్? హక్ చేసుకుని కిస్ పెట్టుకుని ఉంటదా సార్? నార్మల్ జనరల్ కొలీగ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ తో కిస్లు పెట్టుకుంటారా? అలా కదయ్యా, బూత్ బొమ్మలు ఎందుకు? బూత్ బొమ్మలు అయితేనే ఫ్రెండ్. మళ్ళీ అవేదో అపురూపంగా దాచుకున్నావట. అసలు సింబల్స్ సార్, సింబల్స్ పెట్టుకున్నాడు ఆ ఫొటోస్ కి. ఒక భార్య ప్లేస్ లో ఉండాల్సింది వేరే అమ్మాయి పెట్టుకుంటే. నేను జనరల్ గా మీటింగ్స్ కి వెళ్తుంటాను మ్యామ్. ఏదో అదే మీటింగ్ అమ్మాయి తోట, జస్ట్ ఆఫీస్ లో కొలీగ్ మ్యామ్ తను. రియల్ ఎస్టేటా లేదంటే ఈ ఎస్టేటా? ఏ ఎస్టేట్ కి వెళ్తున్నాను చెప్పడానికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. తీసుకున్న డబ్బంతా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, ఫుల్ బిజీ అయ్యావు. నీ జీవితంలో ఎవరన్నా అమ్మాయి పరిచయం అయ్యిందా? ఆ అమ్మాయి మొదటి నుంచి ఏం కంప్లైంట్ చెప్పట్లేదు సౌజన్య. ఈ మధ్య కాలంలోనే నువ్వు మారేవు, ఎక్కడికో అట్రాక్ట్ అవుతున్నావు. ఆ ఫోన్ కాస్త అందులో ఉన్న పిక్చర్స్ కాస్త మొత్తం గుట్టు రట్టు చేసింది, అంతా నిరూపించబడింది. ఇంకా ఎందుకు డొంక తిరుగుడు? క్యాంపులకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను. ఒకసారి నా దగ్గర నెంబర్ ఉంది సార్ ఆమెది, నేను సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. ఒకసారి మీరే కాల్ చేయనా? ఏమ్మా ఏంటి ఆ ఫొటోస్ ఏంటి, ఆ వల్గారిటీ ఏంటి? జస్ట్ కొలీగ్స్ మ్యామ్. కొలీగ్స్ అన్న హక్ చేసుకోరా, కిస్ చేసుకోరా. ఇంకా ఏమన్నా 90s లో ఉన్నారా? 2K మ్యామ్. ఇది కూడా దరిద్రమే. ఇది 2K. ఇది మాకు తెలియదులే, నువ్వు చెప్తేనే మేము క్యాలెండర్ చూస్తాం. మరి మాకు తెలియదు ఏ సంవత్సరం అన్నది. అంతేనా? నువ్వు అనేది ఏంటి? ఆ అమ్మాయి కొలీగ్ అనే అంటావు, ఇంకేమి ఇది లేదు అంటావు. అమ్మ నెంబర్ ఇవ్వ, అమ్మాయితో మాట్లాడదాం. అంత వల్గర్ మెసేజ్లు ఉంటే కొలీగులతో కిసులు పెట్టుకుంటూ హగ్గులు చేసుకుంటూ దిగుతారట. 2K అట, ఇంకా పైగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు. సో నువ్వైతే కనుక ఆ అమ్మాయితో ఈ పిక్చర్స్ అన్ని నువ్వు ఉన్నది నిజమే, ఇవన్నీ వాస్తవాలే అని అంటున్నావు. ఎట్టొచ్చి కొలీగు, అది కామనే కదండి. మీరు బ్యాక్ ఫోన్ నెంబర్ ఇది, కాల్ చేయండి సార్. నెంబర్ ఇచ్చింది మేడం అమ్మాయి, ఒకసారి కాల్ చేస్తారా మీరు? యా యా. హలో. హలో, ఎవరండి? నేను హిట్ టీవీ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానండి. మేడం చెప్పండి. వర్షిని అండి మాట్లాడేది? అవును మేడం చెప్పండి. రవి అనే అతను తెలుసా మీకు? తెలుసు మేడం. ఏమవుతారు మీకు ఆయన? తను హస్బెండ్ మేడం. మీ హస్బెండ్ రవి గురించి కాదు, మీ ఆఫీస్ కొలీగ్ రవి గురించి అడుగుతున్నాను. అతను మీకు అతనే మీ హస్బెండా? అవును మేడం. అతనికి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం తెలుసా? గురించి మీతో మాట్లాడాలని మీ దగ్గరికి కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాను మేడం. ఏంటి మీరే ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారా? అవును మేడం. అతనికి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం తెలుసా మీకు? తెలీదు మేడం. తెలీదా? మీకు పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 4 years అవుతుంది మేడం. 4 years? ఒక్క నిమిషం ఇక్కడ మేడంతో మాట్లాడండి. అమ్మ నీకు రవి అనే అతను ఎలా పరిచయం తల్లి? ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం మేడం. ఎవరి దగ్గర ఎవరు వర్క్ చేస్తున్నారు తల్లి? నేనే తన దగ్గర వర్క్ చేస్తాను మేడం. ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? మాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది మేడం. మరి మా షోకి వద్దామని నువ్వెందుకు అనుకున్నావు? మరి మీ ఇద్దరు హ్యాపీగా 4 years బ్యాక్ పెళ్లి చేస్తారు. నన్ను చీట్ చేస్తున్నాడు మేడం. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి లేదు, అసలు ఎలాంటి రెస్పాండ్ లేదు. కాల్ చేస్తే కట్ చేస్తున్నాడు. మరి ఇక్కడ రవిను వాళ్ళ వైఫ్ వచ్చారమ్మా, వాళ్ళ పెళ్ళి 8 years అవుతుంది. అక్కడ 2 పిల్లలు. మరి కొలీగుతో ఆయన దగ్గర జాబ్ చేస్తున్నావు, ఆయన ఓనరు, భార్య పిల్లలు ఉన్నారా లేదా? ఎప్పుడు ఏం ఎంక్వైరీ చేసుకోలేదా? నాకు తెలియదు మేడం, అవన్నీ ఏం చెప్పలేదు మేడం. నాకు ఎవరు లేరు, నువ్వు ఉంటే చాలు అని చెప్పేసి అన్నాడని. ఇది మీరు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అమ్మా? లవ్ మ్యారేజే మేడం. లవ్ మ్యారేజ్. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చేయలేదా? నాకు ఫ్యామిలీ ఎవరు లేరు మేడం. ఓవర్ని అనాథలంతా ఒక వస్తుందేమో అడగండి మేడం, స్టూడియోకి వచ్చి మాట్లాడతాను మేడం. అడ్రస్ చెప్పండి మేడం, వస్తాను. అమ్మా ఇప్పుడు షో ఆల్రెడీ నడుస్తుంది, మీరు ఇక్కడికి రాగలుగుతారా? మేడం వస్తాను. ఓకే అమ్మా రండి. ఇది ప్రోగ్రామ్ కాసేపు పోస్ట్ పోన్ చేస్తాం, కంటిన్యూ చేద్దాం మళ్ళీ. ఎందుకంటే మీరు వస్తేనే రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఓకే అమ్మా. మేడం అమ్మాయి వస్తాం బెటరు. అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ సరౌండింగ్స్లో ఎక్కడ ఉందట.
అమ్మాయి వచ్చినాక రియాలిటీ మాట్లాడితే బెటర్ గా ఉంటది కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.